హత్య అని అంత కన్ఫర్మ్గా నువ్వెలా డిసైడ్ చేస్తావు? లతని మర్డర్ చేయడం నువ్వు చూసావా? లేదంటే నువ్వేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసావా? అన్నిటికీ మించి తనని చంపాల్సిన అవసరం ఎవరికుంది? అసలు లతకి అంత పెద్ద శత్రువులు ఎవరున్నారు? ఆరోహి. నిత్యం సాక్ష్యం సర్వం ఆది అంతం తత్వం భజే. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాద సర్వేశ ఏంటి? ఆరోహినా? అవును, ఆరోహినే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, లతని ఆరోహి ఎందుకు చంపుతుంది? అంత అవసరం తనకే ఉంది. ఎందుకంటే ఛానల్ని లతకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది కనుక. బోర్డు మీటింగ్ జరిగితే ఛానల్ తన చెయ్యి జారిపోతుంది కాబట్టి లతని మీటింగ్కి రానివ్వకుండా ఆరోహినే చంపేసుండొచ్చు. మేఘనా, నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? బోర్డ్ మెంబర్స్ తనకి అనుకూలంగా ఉంటే హ్యాపీగా ఛానల్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాను. అంత పాజిటివ్ గా, అంత బ్రాడ్ మైండెడ్ గా ఉన్న నేను లతని చంపేస్తానా? ఆరోపించడానికి ఒక అర్థం ఉండాలి మేఘనా. ఇది ఆరోపణ కాదు ఆరోహి, ఎవరైనా అనుమానించి తీరే నిజం. కరెక్ట్గా మీటింగ్కి ముందు రోజు లత చనిపోయిందంటే అయితే చైర్మన్ గా నువ్వు, లేదంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో లత అంటే గిట్టని వాళ్ళు ఎవరో ఒకరు లతని చంపేసి ఉండాలి. ఈ మాటని నేనే కాదు, కాస్త కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరైనా చెప్తారు. మేఘనా, ఈ ఛానల్లో వర్క్ చేస్తూ ఇలా చైర్మన్ మీద, బోర్డ్ మెంబర్స్ మీద నిందలు వేయడం అంటే జర్నలిస్ట్ గా నీ కెరియర్ ని సమస్యలో పడేసుకోవడమే తెలుసా? ఓకే ఆరోహి, ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ ఛానల్ జర్నలిస్ట్ గా నేను ఒక మాట చెప్తున్నాను విను. లత మన న్యూస్ ఛానల్ మాజీ చైర్మన్ కాబట్టి తన మరణం వెనుక ఉన్న మిస్టరీని ఈ ఛానల్ రిపోర్టర్ గా నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. లతది హత్యో ఆత్మహత్యో నేను తేలుస్తాను. లత మరణం వెనుక ఎవరున్నారో, ఎవరు చేయించారో సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపిస్తాను. ఆ నిజాన్ని మన ఛానల్లోనే టెలికాస్ట్ చేయాలి. అందుకు మన ఛానల్ నుంచి నాకు పర్మిషన్ కావాలి. బోర్డు మెంబర్స్గా అందుకు మేము అంగీకరిస్తున్నాం. ఛానల్ మాజీ చైర్మన్ లత అంటే మా అందరికీ అభిమానం, గౌరవం కాబట్టి, అలాగే తన మరణం వెనుక మీ ప్రమేయం లేదని నిరూపించుకోవడం కోసం ధైర్యంగా ఒప్పుకుంటున్నాం.
చైర్మన్ గా సరే అనకుండా సైలెంట్ గా ఉన్నావంటే ఆ మౌనం వెనుక ఉన్న కారణమేంటో. పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టం లేక, లేదంటే అలాంటిదేమి లేదు మేఘనా. బాధతో సైలెంట్ గా ఉన్నానే తప్ప ఇష్టం లేక కాదు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి సరైన సాక్ష్యాధారాలన్నీ తీసుకొనిరా. మన ఛానల్లో తప్పకుండా టెలికాస్ట్ చేయిద్దాం. ఇదే మాట మీద ఉండు ఆరోహి. షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో లతని మర్డర్ చేసిందెవరో, ఎందుకు చేశారో అన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. ఆ నేరస్తుల నిజస్వరూపాన్ని మన ఛానల్ ద్వారా కొంతమంది ముఖ్యమైన వాళ్ళకే కాదు, ప్రపంచానికి కూడా తెలియజేస్తాను. చూడు, లతది మర్డర్ అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, దాన్ని నిరూపిస్తానని నువ్వంత బలంగా చెప్తున్నావు కాబట్టి, ఈ ప్రాసెస్లో నా వైపు నుంచి నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. అందుకోసం నువ్వు నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ నందు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు సపోర్ట్గా ఉంటానని చెప్పావు చూడు, అది చాలు. లత మంచి వ్యక్తి, అలాగే ఈ ఛానల్కి మాజీ చైర్మన్. అలాంటి వ్యక్తి చనిపోయిందంటే ఎంత బాధగా ఉంటుందో. చంపేశారంటే అంతకంటే ఎక్కువ కోపంగా ఉంటుంది. లతని చంపిన వాళ్ళకి శిక్ష పడేలా చేయడం ఈ ఛానల్ జర్నలిస్ట్గా నా బాధ్యత కూడా. అందుకే నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పాను. మేఘన గారు, ఏంటి? ఎంక్వైరీ చేస్తే లతని చంపిన వాళ్ళతో పాటు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా దొరికిపోతారా? పుట్టలో నుంచి చీమలు బయటికొచ్చినట్టు అందరూ బయటికొస్తారు.